హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పింటక్స్ కుర్తీ 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చివరి వరకు చూడండి. ఫస్ట్ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ని ఒకవైపు హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. హాఫ్ అంటే సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే 13 ఇంచెస్కి చేశానండి. మన హిప్ సైజ్ బట్టి చేసుకోవాలండి. షోల్డర్ 7 ఇంచెస్ మార్క్ చేశాను. ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ సైజ్ ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. 11 ఇంచెస్ వచ్చింది నాకు. 14 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను వేస్ట్ మార్కింగ్ చేసుకోవడానికి. వేస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చిందండి. వేస్ట్ సైజ్ ప్లస్ 2 ఇంచెస్ 10 ఇంచెస్ వచ్చింది. పైనుంచి 21 ఇంచెస్ దగ్గర మనం హిప్ సైజ్ ఎంతైతే అంత మార్క్ చేసుకోవాలి. అది నాకు 12 ఇంచెస్ వచ్చింది. హిప్ సైజ్ అయినా వేస్ట్ సైజ్ అయినా చెస్ట్ సైజ్ అయినా బై 4 చేసి దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. అన్నీ చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలండి. పైనుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇట్లా షేప్ ఇచ్చుకుంటున్నాను ఆర్మ్ హోల్ కటింగ్ కోసం. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ ఇచ్చాను, 6 ఇంచెస్ లెంత్ ఇచ్చాను. ఒక సర్కిల్గా గీసుకుంటున్నాను దాన్ని కర్వ్. మొత్తం కట్ చేసుకోవాలండి. నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ టక్స్ పెట్టుకుంటున్నాను, తర్వాత స్టిచ్చింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిగిలిన పార్ట్లోని 42 విడ్త్ ఉంది కదా ఆల్రెడీ, ఫోల్డెడ్ మీద 22 ఇంచెస్ తీసుకున్నానండి క్లాత్. ఫోల్డ్ చేసినప్పుడు 22 ఇంచెస్ ఉంది, అంటే 44 ఇంచెస్ మొత్తం. దాన్ని మధ్యలో ఒక కట్ పెట్టుకున్నాను. ఇట్లా ఓపెన్ చేసుకుంటున్నాను. రైట్ సైడ్ ఓపెన్ చేసుకోవాలండి. ఇది మంచి వైపే, క్లాత్కి మంచి వైపే ఓపెన్ చేసుకొని మధ్యలో 1 ఇంచ్ వచ్చేలాగా అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇంకా మిగిలిన పార్ట్ అంతా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఇంచెస్ అంటే అటు సైడ్ ఒక 9 ఇంచెస్ ఇటు సైడ్ ఒక 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి. మధ్యలో యోక్ దగ్గర పింటక్స్ అనే డిజైన్ చెప్పాను కదా, దానికోసం ఇది. అది ఎంతవరకు లెంత్ ఉండాలంటే 14 ఇంచెస్ లెంత్ ఉండాలి. అట్లా మార్క్ చేసుకున్న 1/2 ఇంచెస్ అన్నిటినీ స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకుంటున్నాను 14 ఇంచెస్ వరకు. నీట్గా అన్నీ పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఆ లైన్స్ మీద ఒక లైన్ వదిలేసి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాను ఒక లైన్ దగ్గర. ఒక పాదం వెడల్పు పెట్టి స్టిచ్ అయిపోయిందండి. ఫస్ట్ది కింద రఫ్ చేసుకున్నాను. తర్వాత ఇలా ఒక లైన్ వదిలేసి ఇంకో లైన్ తీసుకోవాలండి. ఒక సింగిల్ పాదం వచ్చేలా తీసుకోవాలి. అన్నీ యూనిఫామ్గా స్టిచ్ చేసుకుంటే మనకు ఆ టక్స్ అన్నీ బాగా వస్తాయి, పిన్ టక్స్ అన్నీ. అన్నీ 14 ఇంచెస్ వరకు కరెక్ట్గా తెచ్చి అక్కడ రఫ్ చేసుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకొని ఏవి అటు సైడే, అటు సైడ్ ఇటు సైడ్ ఐరన్ చేసుకున్నాను. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే కట్ చేసుకుంటున్నాను, ఫ్రంట్ పార్ట్ కూడా. ఇప్పుడు దీనికి నేను లైనింగ్ వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా 4 ఫోల్డ్లో బయట వైపు వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఒకేసారి లైనింగ్ కట్ చేసేస్తున్నాను. 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు. మెయిన్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ పట్టింది. లైనింగ్ క్లాత్ 2 మీటర్సే.
పైన కూడా సపరేట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇట్లా ప్లేస్ చేసుకొని రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకొని ఇట్లా నెక్ దగ్గర రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి కట్ చేసుకుంటున్నాను. ఆ లైనింగ్ని తీసేస్తున్నాను. తీసేసి ఇట్లా ఫ్లిప్ చేస్తున్నాను నేను. ఇప్పుడు రైట్ సైడ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లిప్ చేశాక ఫ్లిప్ చేసేటప్పుడు నీట్గా రావడానికి ఇలా చిన్న కట్స్ పెడుతున్నాను. రౌండ్గా పెట్టుకోవాలి. మీకు కర్వ్ ఎక్కడ వచ్చినా అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు కింది నుంచి లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు నెక్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు బాటమ్ వైపు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూద్దామండి. 3 ఇంచెస్కి నెక్ మార్కింగ్ చేసుకున్నాను. విడ్త్ 6.5 ఇంచెస్కి లెంత్ మార్క్ చేసుకున్నాను. ఫ్రీ హ్యాండ్తోనే చిన్న కర్వ్ ఇచ్చేస్తున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ట్యాప్ చేస్తే అటు సైడ్ కూడా మార్క్ పడుతుందండి. చాక్ కొంచెం థిక్గా రాయాలి. ఈ విధంగా అటు సైడ్ కూడా కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా కింద లైనింగ్ని ప్లేస్ చేశానండి. ఇది ఇప్పుడు పైకి మనకు కనిపిస్తుంది రాంగ్ సైడ్ అనమాట. ఇట్లా పిన్స్ పెట్టుకుంటున్నాను కదలకుండా. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసాక ఫ్లిప్ చేస్తే మనకి రైట్ సైడ్ వచ్చేస్తుంది. అయిపోయిందండి. దీనికి కూడా బ్యాక్ పార్ట్ లాగే మధ్యలో తీసేసి కట్స్ పెట్టుకుంటున్నాను. ఇట్లా తిరగదిప్పితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇది ఇప్పుడు కరెక్ట్ సైడ్ అనమాట, రైట్ సైడ్. దీన్ని కూడా ఇందాకలాగే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. కింద కూడా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో చిన్న లేస్ ఒకటి యాడ్ చేస్తున్నాను నేను. బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అలా స్టిచ్ చేసుకోవాలి 4 సైడ్స్. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. లెంత్ వచ్చేసి నేను 9.5 పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ డౌన్ చేశాను. హ్యాండ్ లెంత్ 18 ఇంచెస్ పెట్టాను. హ్యాండ్ విడ్త్ 6 ఇంచెస్ పెట్టాను. అక్కడ నుంచి కొంచెం ఎస్ కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకు. ఇట్లా లైన్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మధ్యలో ఒక కట్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అని గుర్తుగా కట్స్ పెట్టాను అక్కడ కూడా. ఇప్పుడు బాటంలో డబల్ ఫోల్డ్ చేసి ఆ లేస్ అటాచ్ చేసుకోవాలండి హ్యాండ్స్కి. రెండు హ్యాండ్స్కి అయిపోయాక ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసుకోలేదు కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర కట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఇట్లా గీసుకొని కట్ చేసేసుకోవడమే. షోల్డర్ దగ్గర నెక్ వైపు ఎక్కువే ఉండాలి. ఇట్లా మనం ఆర్మ్ హోల్ వైపు ఒక 1/4 ఇంచ్ తగ్గించి నెక్ వైపు వచ్చేసరికి ఏమీ తగ్గకూడదండి, అలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను. ఒక 1/4 ఇంచ్ ఆర్మ్ హోల్ ఉన్న వైపు మనకు తగ్గాలి.
అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఒకేసారి ఉండేలాగా ప్లేస్ చేశానండి. షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. అక్కడ మనం కట్స్ పెట్టుకున్న వైపు మనకు తెలుస్తుందండి ఫ్రంట్ పార్టీతో. అటువైపు ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. మధ్యలో నుంచి ఇటు సగానికి, మళ్ళీ మధ్యలో నుంచి అటు సగానికి స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్ వైపు ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి హిప్ వరకు స్టిచ్ చేసుకోవాలి. హిప్ దగ్గర డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అయిపోయాక బాటంలో కూడా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ చేసుకున్నట్టే మెయిన్ పార్ట్ని కూడా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.